తూర్పు గోదావరి జిల్లా రావిమెట్ల గ్రామంలోని హనుమాన్ దేవాలయ 19వ వార్షికోత్సవంలో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవానికి రావిమెట్ల గ్రామస్తులతో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలం రావిమెట్ల గ్రామంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ పర్యటించడం జరిగింది. ప్రత్యేకించి మంత్రి రాకతో రావిమెట్ల గ్రామంలో ఆనంద ఉత్సవాలు కూడా ఉత్సాహభరితమైన వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా రావిమెట్ల గ్రామంలో 19వ వార్షికోత్సవం నేపథ్యంలో హనుమాన్ జయంతిని అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 19వ ఆలయ వార్షికోత్సవ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక మరియు పూజ కార్యక్రమాలను అయితే కమిటీ నిర్వహించడం అయితే జరిగింది. దీంతో అటు ఇరుగు పొరుగు ప్రాంతాల ప్రజలు కావచ్చు, రావిమెట్ల వాసులు కావచ్చు పెద్ద ఎత్తున పాల్గొని పూజలను అయితే ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి అక్కడికి రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను కూడా చేపడుతున్నదని చెప్పారు. ఆలయాల అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తన నియోజకవర్గంలో కాకుండా ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇటు ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇటు ఈ దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ఎలాంటి సహాయ కార్యక్రమాలు కావచ్చు, చర్యలకు సంబంధించిన తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి నేపథ్యంలో 19వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది.